నేను ఎక్కువ సమయం తీసుకొని పెద్దలందరూ మాట్లాడతా, కొన్ని కీలకంగా రైతులకు పనికొచ్చి వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. ఇది పాత రికార్డు. పాత రికార్డులో తప్పులుంటే సవరించడం ఎట్లనో చెప్పిన, సాదా బైనామాల పరిస్థితి ఏంటో చెప్పిన. రాబోయే రోజులలో రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లో ఏం మార్పు రాబోతుంది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్న అంశం. ఇప్పుడు నేను భూమి అమ్ముకోవాలనుకుంటున్నా, కొనుక్కోవాలనుకుంటున్నా, భూభారతి ఏమైనా కష్టం తెస్తుందా, మంచి చేస్తుందా, ఏం చేయబోతుంది? నాకు వారసత్వంగా భూమి వచ్చింది, నాకు పట్టా కావాలి, భూభారతి ఏం చెప్తుంది? లేదా నాకు 38 ఉంది, నాకు 13B ఉంది, నాకు ORC ఉంది, నేను అసైన్మెంట్ భూమి రెగ్యులరైజ్ చేయించుకున్నా, నాకు పట్టా ఎట్లా? దీనికి 3 సెక్షన్ల కింద భూభారతి సమాధానం చెప్తుంది. ఈ 3 మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 5, 7, 8 మధ్యలో 6 ఎందుకు వదిలేసిన అంటే 6 సాదా బైనామా, 6 ఆల్రెడీ మాట్లాడిన. ఈ 5, 7, 8 ఏం చెప్తుందో చూస్తే, ఈ రోజున మనం భూములు కొనుక్కుంటే ఏం చేస్తున్నాం? ఒక స్లాట్ బుక్ చేసుకుంటున్నాం, ఫీజు కడుతున్నాం, తహసీల్ కార్యాలయానికి వెళ్తున్నాం, అక్కడ రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, వెంటనే మ్యూటేషన్ అవుతుంది, మనకు ఒక పాస్బుక్ వస్తుంది. గౌరవ మంత్రి గారు అసెంబ్లీలో కూడా ఏం చెప్పారంటే, ధరణిలో ఏదైనా మంచిగా ఉందంటే ఇది ఒక్కటే మంచి ఉంది, దీన్ని మేము కొనసాగిస్తాం, కానీ దీనిలో కూడా కొన్ని తెరకాసులు ఉన్నాయి, వాటిని మారుస్తామని చెప్పారు. ఏం మారబోతున్నాం? 2 మారుస్తున్నాం దీంట్లో. నంబర్ 1, ఈ రోజున మనం భూములు కొనుక్కోవాలి అంటే మన దస్తావేజు మనం రాసుకోవడానికి వీలు లేదు. కంప్యూటరే ఒక కాపీ ఇస్తుంది, అలానే నింపాలి. దానివల్ల చాలా చిక్కులు వస్తున్నాయి. మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దానివల్ల చాలా తిప్పలు ఉన్నాయి. మన డాక్యుమెంట్ మనం రాసుకునేటట్టు ఉండాలి, దాంట్లో టైటిల్ చరిత్ర అంతా రాసుకునే వెసులుబాటు ఉండాలి. ఈ చట్టం మన దస్తావేజుని మనమే రాసుకునే హక్కు కల్పిస్తుంది. మన దస్తావేజు రాసుకొని తహసీల్ ఆఫీస్కి పోవచ్చు, అదే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక రెండోది, ఒక విప్లవాత్మకమైన మార్పుకి ఈ భూభారతి చట్టం అంకురార్పణ ఏం చేస్తుందంటే, మనం ఇప్పుడు ఇళ్ల ప్లాట్లు కొనుక్కోవడానికి పోయినప్పుడు దస్తావేజ్కి వెనకాల పటం ఉంటుంది, మనం ఒక రఫ్ మ్యాప్ తయారు చేసుకొని దిక్కులు రాసుకుంటాం. మరి వ్యవసాయ భూములకు ఎందుకు ఉండొద్దు? అది ఉంటే ఏం భూమి కొంటున్నామో తెలుస్తుంది కదా. దానికి ఒక మంచి వ్యవస్థ వారు తీసుకొస్తున్నది ఏంటంటే, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్టుగా లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థ రాబోతుంది. మనం భూములు అమ్మకాలు కొనుగోలు చేసే ముందే ఒక లైసెన్స్ సర్వేయర్ దగ్గరికి వెళ్ళి ఒక పటం తయారు చేసుకొని దాన్ని మనం దస్తావేజుతో కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గెట్టు తగాదాలు రాకుండా, డబుల్ రిజిస్ట్రేషన్ రాకుండా ఇది కాపాడుతుంది. కానీ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఈ రోజే అమలుకి రావట్లా. అది అమలుకి రావాలంటే లైసెన్స్ సర్వేలు కావాలి, వ్యవస్థ కావాలి. వారు ఆ వైపున ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యవస్థ రాగానే ఈ మార్పు కూడా వస్తుంది. ఇది మనం భూములు కొనే విషయం వచ్చి. ఇక మనకు వారసత్వంగా భూమి వస్తే ఎట్లా? ఇప్పుడు ఏం జరుగుతుంది? వారసత్వంగా భూమి వస్తే మనం మళ్ళా పోయి స్లాట్ బుక్ చేసుకుంటున్నాము, ఒక స్టేట్మెంట్ అడుగుతున్నారు, ఏ విచారణ లేకుండానే పాస్బుక్లు వచ్చేస్తున్నాయి, చాలా సంతోషపడుతున్నాం. కానీ ఇంట్లో 4 ఉన్నారు, పట్టదారు చచ్చిపోయిండు, 2 వారసులు ఊళ్ళో ఉన్నారు, ఒక ఆయన పట్టణంలో హైదరాబాద్లో ఉన్నాడు, ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు. ఇక్కడున్న ఇద్దరే పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని మేమే వారసులేమని దరఖాస్తు పెట్టుకుంటే కూడా విచారణ చేసే అధికారం తహసీల్దార్కు లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా పట్టాలు అయిపోతాయి, తర్వాత ఎప్పుడో తెలుస్తుంది. ఈ వారసత్వంగా వచ్చిన భూముల పట్టాల విషయంలో తగాదాలు వస్తున్నాయి. కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే, తప్పనిసరిగా తహసీల్దారు విచారణ చేసిన తర్వాతనే పట్టా మార్పిడి జరగాలి. మరి సార్, రెవెన్యూ మంత్రి గారు రైతులకు బెనిఫిట్గా చట్టం అంటాడు, మళ్ళీ తహసీల్దార్ గారు 6 నెలలు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటే ఎట్లా అని డౌట్ రావచ్చు. నేను దరఖాస్తు పెట్టినా తహసీల్దార్ బిజీగా ఉన్నాడు, 6 నెలలు పడుతుందంటే, చట్టం ఏం చెప్తుందంటే తహసీల్దార్ ఈ మొత్తం ప్రక్రియని 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. 30 రోజులు చేయకపోతే ఏమైతే సార్, తహసీల్దార్ గురేస్తారా? కాదు, 31వ రోజు కంప్యూటర్లోనే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది. అంటే తహసీల్దార్ విచారణ చేయకపోతే 31 రోజు పట్ట మారిపోతుంది. ఆ తర్వాత మంత్రి గారు అడుగుతారు, ఎందుకు పలానా మండలంలో గిన్ని ఎందుకు ఆటోమేటేషన్ జరుగుతాయని అడిగితే సిస్టమ్ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది మన వారసత్వ భూములకు సంబంధించి. ఇక చివరిగా మూడోది, ఒకవేళ ఇతర రకంగా మనకు పాస్బుక్లు వచ్చినాయి, పట్టాలు వచ్చినాయి, నాకు 3080 తెచ్చుకున్న పీటీ కింద, ఇనాం భూములకు ORC వచ్చింది, లేదా లావణి పట్టా తెచ్చుకున్నా, లేదా లావణి భూముల్ని పేదోడు కొనుక్కుంటే రెగ్యులర్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది, ఆర్డర్ వచ్చింది. ఇవేవి ఇప్పుడు ధరణికి ఎక్కట్లేదు. ఎందుకు అంటే మార్గం లేదు. ఇప్పుడు సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, మనకి ఎట్లా భూమి వచ్చినా, ఒక కోర్టు ఆర్డరే కాదు, ఏ విధంగా భూమి మీద మనకు హక్కు వచ్చినా, అది వారసత్వం కావచ్చు, కొనుగోలు కావచ్చు, అవి 2 మాట్లాడుకున్నాం. అవి కాకుండా ఇంకెట్లా భూమి మీద హక్కు వచ్చినా ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకోవాలి, ఆర్డీఓ విచారణ చేయాలి, ఆర్డీఓ పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మార్పు. ఈ చట్టం ఇప్పుడు సమస్యల పరిష్కారము, రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు మాత్రమే కాకుండా వారు ఈ చట్టం 100 ఏళ్ళు ఉండాలి, ఈ పోర్టల్ 100 ఏళ్ళు పనిచేయాలని ఎందుకు అంటున్నారంటే, రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొత్త అంశాలు దాంట్లో ఉన్నాయి. భూములకి భూదార్ నెంబరు, మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్తో పాటు భూదార్ కార్డు కూడా జేబులో రాబోతుంది. ఈ భూదార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే. అంతేకాదు, ఇప్పుడు మనం ఊళ్ళో కూర్చొని ఉన్నాం,
వ్యవసాయ భూములకు రికార్డు ఉంది, కానీ మన ఇంటికి ఏం రికార్డు ఉంది? పన్ను కట్టిన రసీదు తప్ప, ఇంటి పన్ను కట్టిన రసీదు తప్ప ఏమి ఉండదు. ఈ చట్టం ఏం చెప్తుందంటే రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డు చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది. అదొక గొప్ప నిర్ణయం ఈ చట్టంలో ఉంది. ఇంకా నేను చెప్పాలంటే ధరణికి భూభారతికి తేడా ఏంటంటే, ఇంతకుముందు ఒక స్లైడ్లో చూపించా, 20 తేడాలు మాట్లాడవచ్చు. గౌరవ మంత్రి గారు అనుమతిస్తే నేను ఒక 2 గంటలు ప్రసంగం ఇవ్వచ్చు, అంత సమయం లేదు. ధరణి మారి భూభారతి వచ్చిందంటే 4 పేజీల చట్టం 6 పేజీలు కాలేదు. ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్గా మారలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న 1,30,00,000 రైతుల జీవితాలలో మార్పు రాబోతుంది ఈ చట్టం ద్వారా. ఈ చట్టంలో అక్షరాలలో వెనుక ఉన్నది మనుషుల జీవితాలు. మనుషుల జీవితాలలో మంచి మార్పు తెచ్చే లక్ష్యంతో ఈ చట్టం తెచ్చినందుకు, ఈ చట్టంలో రాసే విషయంలో ఈ వ్యవస్థలో పాల్గొనే ఒక అమోఘ అవకాశం ఇచ్చిన గౌరవ రెవెన్యూ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆగస్టు 15 జెండా పండుగ రాబోతుంది. ఆగస్టు 15 నాటికి రైతుల భూ సమస్యలన్నీ తీరి సగౌరవంగా తెలంగాణ జెండా, జాతీయ జెండా ప్రతి రైతు ఇంటి మీద ఎగరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.